నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ టీవీ. నేను సౌజన్య. లోకేష్ గారు ఒక కార్యక్రమంలో మాట్లాడుతూ విలేకరులు అనేటువంటి కొన్ని ప్రశ్నలకి ఆయన సమాధానాలు ఇచ్చారు. సో ఆయనకైతే డిప్యూటీ సీఎంగా ఎలాంటి వర్క్ చేసేటువంటి అసలు ఆలోచనే లేదు అని, అండ్ ఇంకొన్ని అంశాలను కూడా ఆయన ప్రస్తావించడం జరిగింది. మరి ఈ అంశానికి సంబంధించి వారి విశ్లేషణని, వారి అభిప్రాయాన్ని మనతో పంచుకోవడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ కిరణ్ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే కిరణ్ గారు. నమస్తే సౌజన్య గారు. నారా లోకేష్ గారు ఒక ప్రెస్ మీట్లో కొన్ని వ్యాఖ్యలు చేశారు. ఆ వ్యాఖ్యల్లో డిప్యూటీ సీఎంగా చేసేటువంటి ఆలోచన నాకు లేదు, దాని గురించి మీరు ఎవరు ప్రస్తావించకండి ఎక్కడా కూడా అని, అండ్ ఇంకొన్ని అంశాలను కూడా ఆయన ప్రస్తావించడం జరిగింది. పర్టికులర్గా ఎందుకు అని అంటే, ఈ డిప్యూటీ సీఎం అంశం ఏదైతే ఉందో ఆల్మోస్ట్ 2 to 3 weeks రచ్చరేపింది ఆంధ్రప్రదేశ్లో. అవును, ముఖ్యంగా రాజకీయాలు ఈవెన్ అది విదేశాలకు కూడా పాకిందని చెప్పుకోవాలి, ఇక్కడ ఆంధ్రప్రదేశ్లోనే కాకుండా. మరి ఆ అంశాన్ని పర్టికులర్గా లోకేష్ గారు ప్రస్తావించడం, నాకు అసలు ఆలోచనే లేదు అనడం, ఏ విధంగా తీసుకోవాలి, ఏ విధంగా అర్థం చేసుకోవాలి జనాలు? ఒక రకంగా దీనికి ఒక ఫుల్ స్టాప్ పెట్టడం కోసమే ఆయన ఆ వ్యాఖ్య చేశారు అనుకోవాలి. ఓకే. ముఖ్యంగా డిప్యూటీ సీఎం ఆలోచన నాకేం లేదు, చంద్రబాబు గారు ఏ పదవి ఇస్తే ఆ పదవిని సమర్థవంతంగా పోషించడమే నా ముందున్న కర్తవ్యం తప్ప నాకు అంతకు మించిన పదవి కాంక్ష లేదు అన్నట్టుగా ఆయన చెప్పారు. సో ఒక రకంగా చెప్పాలంటే ఎవరైతే ఈ అంశాలన్నింటినీ ఇప్పుడు తెర మీదకి తెచ్చి మాట్లాడుతున్నారో వాళ్ళందరికీ చెక్ పెట్టినట్టుగా మనం భావించాలి. ఎస్, మీరు మాట్లాడింది తప్పు, ఇది కరెక్ట్ కాదు అని చెప్పినట్టుగానే మనం భావించాలి. సీనియర్ నాయకులు వాళ్ళందరూ కూడా మాట్లాడింది కూడా కరెక్ట్ కాదన్న అభిప్రాయాన్ని ఆయన వ్యక్తం చేశారు. అంటే ఒక రకంగా చెప్పాలంటే సీనియర్ నాయకులు ఎందుకు రకంగా ఫ్లిప్ అయిపోయారు అనేది కూడా ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. ఇవాళ లోకేష్ గారు చాలా హుందాగా మాట్లాడారని భావించాలి. అయితే ఒక అడుగు ముందుకేసి ఇంకొక సంచలనమైన ప్రకటన చేశారు ఆయన. పార్టీలో కూడా ఒక పదవిని 3 సార్లకు మించి ఏ వ్యక్తి చేయకూడదు, కొత్త వాళ్ళకు అవకాశాలు రావాలి, కింది స్థాయి నుంచి అవకాశాలు రావాలి అని అన్నారు ఆయన. అయితే క్షేత్రస్థాయిలో చాలామంది కష్టపడి పనిచేస్తుంటారు, ఎప్పుడు ఒకడే పదవి చేస్తుంటే వీడెప్పుడు ఎదుగుతాడు. సో పదవులు మార్పు జరుగుతూ ఉండాలి. ఈ రకమైన ఇది కేవలం నా పర్టికులర్గా నా అభిప్రాయం మాత్రమే అని చెప్పారు. ఇది పార్టీ అభిప్రాయం కాదు, లోకేష్గా వ్యక్తిగా నా అభిప్రాయం మాత్రమే అని చెప్పారు. ఇందులో ఆయన చెప్పిన అంశం చాలా ఆహ్వానించదగ్గ అంశం, ఏ పార్టీ అయినా చేయవలసిన అంశం, ఆహ్వానించదగ్గ అంశం. ఎందుకంటే ఇవాళ పార్టీలో ఏదైనా ఎవరికైనా ప్రతి ఒక్కరికి ఏదైనా పదవి వస్తే మరింత భుజాన్ని వేసుకొని చేస్తారు. వాళ్ళు అలిసిపోయి భుజం మీద మోసి అలిసిపోయి ఒక్క పదవి కూడా రాక రిటైర్ అయిపోయిన వాళ్ళు అనేక మంది ఉన్నారు ఒక లోకల్ రాజకీయాలకు. ఇవాళ ఈయన లోకేష్ గారు ప్రతిపాదించిన ప్రతిపాదన ద్వారా అనేక మందికి పదవులు వచ్చే అవకాశం ఉంది. ఓకే. సో అలాగే పార్టీకి సంబంధించి ఆయన ఒక క్లారిటీ ఇచ్చేశారు. ప్రభుత్వంలో డిప్యూటీ సీఎం ఆలోచన నాకు లేదు. సో ఒక క్లారిటీ ఇచ్చారు. క్లారిటీ ఇచ్చిన తర్వాత ఆయన్ని మరి పార్టీకి సంబంధించి ఆయన కూడా జాతీయ ప్రధాన కార్యదర్శిగా 3 సార్లు చేశారు. ఆ మాట మాట్లాడుతూ నేను ప్రధాన కార్యదర్శిగా కూడా నేను రిజైన్ చేశాక మళ్ళీ నేను జాతీయ ప్రధాన కార్యదర్శి అవదలుచుకోలేదు అన్నాడు. అంటే ఒక స్పష్టమైన ఒక సంకేతంగా మనం భావించాలి. రాబోయే రోజుల్లో లోకేష్ గారిని ఏమైనా జాతీయ అధ్యక్షులుగా చేసే అవకాశం ఏమన్నా ఉందా, లేకపోతే ఆంధ్రప్రదేశ్కు అధ్యక్షుడిగా చేసే అవకాశం ఏమైనా ఉందా అనేది మనం పరిశీలించాలి. ఎందుకంటే ఈ మధ్య కాలంలో నారా లోకేష్ గారు పార్టీలో 1 కోటి సభ్యత్వాలకు పైగా చేశారు. ఇది మామూలు విషయం కాదు. 1 కోటి సభ్యత్వాలకు పైగా చేయడం అంటే చాలా చాలా ఒక ఎంతో శ్రమపడి క్రమశిక్షణగా క్యాడర్ వర్క్ చేస్తే తప్ప అయ్యేది కాదు. ఇది సక్సెస్ చేసి చూపించాడు. ఎస్, నేను పార్టీని నేను నడపగలను సమర్థవంతంగా అనేది ఆయన నిరూపణ చేశారు అన్నమాట. పైగా నారా లోకేష్ గారు ఒక అంశాన్ని దేనైనా పట్టుకుంటే ఆ అంశాన్ని పర్ఫెక్ట్గా ఆ రిజల్ట్ వచ్చేంత వరకు వదలడని పేరుంది. దేశంలో ఏ పార్టీలో లేనంతగా కార్యకర్తలు క్రమశిక్షణగా మెలిగే పార్టీ తెలుగుదేశం పార్టీ. ఆ కార్యకర్తల కోసం మనమేం చేస్తున్నామని ఆలోచించి వాళ్ళకు ఒక బీమా సదుపాయాన్ని కూడా కల్పించారు. 5 లక్షల రూపాయల బీమా సదుపాయాన్ని కల్పించారు. ఇది కూడా నారా లోకేష్ గారి మస్తిష్కం నుంచి వచ్చినదే. కాబట్టి పార్టీ కార్యకర్తల సంక్షేమం దృష్ట్యా చూసినా, పార్టీ కార్యక్రమాల రూపకల్పన దృష్ట్యా చూసినా నారా లోకేష్ గారు తనదైన ముద్ర వేశారు అనేది మనం భావించవచ్చు. మరి తనదైన ముద్ర వేసిన తర్వాత ఆయన్ని
జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు గారు ఎలాగో అస్తమించే సూర్యుడే కాబట్టి ఇవాళ రేపు ఆయన అలసిపోవచ్చు. అలసిపోయినప్పుడు పార్టీ బాధ్యతలు ఎవరు చూసుకుంటారు? ఇవాళ ప్రభుత్వ బాధ్యతలన్నీ చంద్రబాబు నాయుడు గారు చూసుకుంటున్నారు ఒక ముఖ్యమంత్రిగా. మరి పార్టీ బాధ్యతలు కూడా ఆయనకి భారం అవుతుంది కదా. ఇప్పుడే ఆయన చాలా స్ట్రాంగ్గా ఉన్నప్పుడే నారా లోకేష్ గారికి ఆ బాధ్యతలు అప్పగిస్తే డెఫినెట్గా రాబోయే రోజుల్లో పార్టీ మీద పూర్తి స్థాయి కమాండ్ వస్తుందని చంద్రబాబు గారికి కూడా భావన ఉన్నది. ఈ భావన మేరకు నాకు తెలిసినంత వరకు ఇప్పుడు చేసిన వ్యాఖ్యల ఫలితంగా పార్టీలోనే ఆయనకు ఒక ప్రమోషన్ రావచ్చు అని మనం భావించాలి. అంటే ప్రధాన కార్యదర్శి దగ్గర నుంచి జాతీయ అధ్యక్షులుగా అయ్యేటువంటి అవకాశం ఉంది. జాతీయ అధ్యక్షులుగా అయ్యే అవకాశం ఉంది. లేకపోతే ఆంధ్రప్రదేశ్ మీదే ఫోకస్ చేయాలి కాబట్టి ఆంధ్రప్రదేశ్ అధ్యక్షులు అవుతారా? ఆంధ్రప్రదేశ్ అధ్యక్షులు అయితే చంద్రబాబుకి భారం ఏం తగ్గదు, జాతీయ అధ్యక్షులు అయితే ఆయనకు భారం తగ్గుద్ది. అంటే లోకేష్ గారు అన్నారు కదా, పార్టీకి సంబంధించి ఏదైనా పవర్లు పదవిలో ఉన్నారు అని అంటే కేవలం 3 సార్లు మాత్రమే అని. మరి ఒకవేళ లోకేష్ గారు కనుక జాతీయ అధ్యక్షులు అయితే ఆయనకు కూడా ఇది వర్తిస్తుంది అనుకోవచ్చా? కంపల్సరీ వర్తించాలి కదా. సో ఇక్కడ కరెక్ట్గా నారా లోకేష్ గారు ఏం చేస్తారనేది ఇక్కడ ప్రశ్న. ఇది నా వ్యక్తిగతమైన అభిప్రాయం మాత్రమే అన్నారు. వ్యక్తిగతమైన అభిప్రాయం అంటే మరి జాతీయ అధ్యక్షుడు పదవి మాత్రం శాశ్వతం చేసి మిగతా పదవులన్నీ కూడా రొటేషన్ పద్ధతి పెడతారా? లేకపోతే జాతీయ అధ్యక్షుడు పదవి కూడా బహుశా జాతీయ అధ్యక్షుడు పదవి వేరే వాళ్ళకి ఇచ్చే అవకాశం లేదు. ఇస్తే బాలకృష్ణ గారికి ఇవ్వాలి, లేదా లోకేష్ గారు చేయాలి, లేదా చంద్రబాబు గారు చేయాలి. చంద్రబాబు గారు కాదు అంటే అప్పుడు నారా లోకేషే చేయాల్సి వస్తుంది. కానీ ఈ రకమైన ప్రతిపాదన పెట్టుకుంటే 3 సార్లు అంటే 3 టర్మ్స్ తర్వాత మరి ఆయన ఉండకూడదు కదా. అప్పుడు నెక్స్ట్ ఆల్టర్నేటివ్ ఏంటి? మళ్ళీ బాలకృష్ణ గారు రావాలి. మళ్ళీ బాలకృష్ణ గారు వచ్చిన తర్వాత కూడా 3 టర్మ్స్ తర్వాత మళ్ళీ నెక్స్ట్ ఆల్టర్నేటివ్ ఏంటి? కాబట్టి ఇది కీలకమైన అంశం. ఇది ఈ అంశం మరి దీనికి ఏమన్నా చిన్న రిజర్వేషన్ పెట్టేసుకుంటారా? ఎందుకంటే ప్రాంతీయ పార్టీలు ఎక్కడ కూడా ఆ పార్టీకి సంబంధించిన వారసులు తప్ప వేరే వాళ్ళ అధ్యక్షులుగా ఉన్నది చాలా తక్కువ. సో అటువంటప్పుడు అలాంటి రేరెస్ట్ కాంబో తీసుకుంటాడా? తీసుకోకపోవచ్చు, ఆ రిస్క్ తీసుకోకపోవచ్చు. అదొక్కటి పెట్టి మిగతా అంతా కూడా వర్తించేలా చేస్తారు. కానీ ఇంట్రెస్టింగ్, ఇది ప్రతిపాదన ఇంట్రెస్టింగ్. ఒకళ్ళు 3 టర్మ్స్ మాత్రమే ఆ పదవి పోషించాలంటే కింది స్థాయి పదవులన్నీ 3 ఇప్పుడు జాతీయ ప్రధాన కార్యదర్శిగా ఉన్నాడు, అవసరమైతే వైస్ ప్రెసిడెంట్ అవుతాడు, లేదంటే ఆంధ్రప్రదేశ్ అధ్యక్షుడు అవుతాడు, లేకపోతే ఇంకా రకరకాల అవకాశాలు ఆప్షన్స్ ఉంటాయి, మారుతూ ఉంటాయి. కానీ జాతీయ అధ్యక్షుల పదవి గెలిపిన తర్వాత కింది స్థాయి పదవి చేయలేడుగా. కాబట్టి సో అలా చెయ్యలేనప్పుడు దాన్ని వరకు ఒక ప్రత్యేకమైన రిజర్వేషన్ కల్పించి ఇది మాత్రం ఇది తక్క మిగతా అన్నీ అని చెప్పే అవకాశం కూడా ఉంది. ఏదేమైనా నారా లోకేష్ గారి ప్రతిపాదన చాలా హుందాగా ఉంది, మంచి ప్రతిపాదన. అట్ ద సేమ్ టైం నారా లోకేష్ గారు ఈ డిప్యూటీ సీఎం అనే వివాదానికి తెర వేయడం కూడా ఒక మంచి పరిణామంగా చెప్పొచ్చు. నారా లోకేష్ గారి స్పందన కూడా చాలా హుందాగా ఉందని మనం అభినందించవచ్చు ఆయన్ని. అవును, కాకపోతే ఏదైతే పార్టీకి సంబంధించి 3 సార్లు మాత్రమే పదవిని అనుభవించాలనే దగ్గర మాత్రం కొద్దిగా కొంచెం ఎక్కడో చిన్న మిస్ అవుతుంది అనిపిస్తుంది. ఎందుకంటే నెక్స్ట్ రాబోయేటువంటి రోజుల్లో లోకేష్ గారి జాతీయ అధ్యక్షులు అయ్యేటువంటి అవకాశం ఉంది అనే ఆలోచన వచ్చినప్పుడు మరి దానికి సంబంధించి ఆయన ఎటువంటి వివరణ ఇస్తారు, అసలు ఎలా ఉండబోతుంది భవిష్యత్ కార్యాచరణ అనేది చూద్దామండి. థ్యాంక్స్ సో మచ్. నమస్తే.